అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనకి అత్యంత శక్తివంతమైన ఆదివారంతో కూడిన అమావాస్య అయితే రాబోతుంది. మరి అమావాస్యకి మనం అతి సులువుగా చేసుకునే పరిహారాలు ఏంటి అనేది షేర్ చేస్తున్నానండి. అందరూ కూడా నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉంటారు, నరఘోషతో బాధపడుతూ ఉంటారు, లేకపోతే అవతల వాళ్ళు చూసి మనల్ని ఏడుస్తూ ఉంటారు, లేకపోతే మన ఎదుగుదలను చూసి బాధపడుతూ ఉంటారు అని మనం అనుకుంటూ ఉంటాం. నరదిష్టి తగిలింది అని అనుకుంటూ ఉంటాం. అటువంటివన్నీ పోగొట్టుకోవడం కోసం ఈ చిన్న చిన్న రెమెడీస్ అనేవి ఆదివారం నాడు చేస్తే చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. వాటిల్లో చాలా ముఖ్యమైనది ఈ నిమ్మకాయలు, ఎండుమిరపకాయలతో తీసుకునేదండి. అయితే ఇక్కడ నేను ఎండుమిరపకాయలు ఒక 5, నిమ్మకాయలు ఒక 3 తీసుకున్నాను. వీటిని గుచ్చుకొని మనం ఇంటికైతే సింహద్వారం వైపు తగిలించుకోవాలి. ఇక్కడ 5, 7 ఇలా ఎన్ని ఎండుమిరపకాయలైనా అలాగే మనకి నిమ్మకాయలైనా తీసుకోవచ్చు. ఈ విధంగా ఉన్న గ్రీన్ కలర్ నిమ్మకాయలు తీసుకోండి. అయితే ఇది కట్టుకునే ముందు నిమ్మకాయలు తప్పనిసరిగా పూజలు అయితే పెట్టుకోండి. ఎందుకంటే అమావాస్య రోజు లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన తిథిగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం. మరి ఆ అమావాస్య రోజు అమ్మవారికి ఇంట్లో పూజ చేసిన రోజు తప్పనిసరిగా ఈ నిమ్మకాయలు అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత అప్పుడు ఈ విధంగా ఎండుమిర్చితో కలిపి ఈ నిమ్మకాయల్ని ఈ విధంగా గుచ్చుకోండి. ఇలా ఎండుమిరపకాయలు అలాగే నిమ్మకాయలు కట్టిన మాల అనేది మనకి షాప్స్ ఉంటాయి కదా, అంటే బిజినెస్ చేసేవాళ్ళు అటువంటి చోట కట్టుకోవచ్చు. ఇంటికి కూడా సింహద్వారం వైపు కట్టుకుంటే చాలా మంచిది. నరదిష్టి అనేది తగలదనమాట. చాలా ఈజీగా చేసుకునే రెమెడీ ఇది. ఇక్కడ నేను ఇంటికి కట్టింది చూపిస్తాను చూడండి. ఇది అయితే మనకి కొంతమంది బయట ఇలా దండలాగా కానీ లేదా ఇనుప సువ్వకు కానీ గుచ్చి మనకి అమ్ముతూ ఉంటారు. ఎండుమిర్చి, నిమ్మకాయలు మనకి దొరికేవే కాబట్టి మనమే ఇలా తయారు చేసుకోండి. దానికి దారాన్ని కూడా పసుపు లేదా కుంకుమ రాసి అప్పుడు ఇలా దండలాగా గుచ్చుకుంటే కనుక దీన్ని సింహద్వారం వైపు బయట వైపు కట్టేలాగా చూసుకోండి. అది వేలాడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా నిమ్మకాయలతో ఈ విధంగా నిమ్మకాయలు ఎండుమిర్చితో కట్టుకొని అమావాస్య రోజు రాత్రి వెళ్ళాలంటే సాయంత్రం దాటిన తర్వాత ఆ సాయంత్రం సమయంలో ఈ ఎండుమిర్చి నిమ్మకాయలు కలిపి సింహద్వారానికి కట్టుకోండి. తప్పనిసరిగా మనకి నెగిటివ్ ఎనర్జీ ఎటువంటిది ఉన్నా కూడా పోతుందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ కట్టింది చూపిస్తున్నాను చూడండి. ఇలా బయట అమ్మింది అయితే ఇది. ఇలా నిమ్మకాయలు పాడైపోతాయి కదా, మళ్ళీ నెక్స్ట్ మంత్ అమావాస్యకి మళ్ళీ ఇవి తీసేసుకొని కొత్తగా కట్టుకున్నవి మనం తయారు చేసుకున్నవి కూడా ఈ విధంగా కట్టుకోవచ్చు. ఇక తర్వాత అందరికీ తెలిసిన అతి సులువైన పరిష్కారం ఇది. అమావాస్య పరిహారాల్లో మనకి నిమ్మకాయని అటు ఇటు 2 బద్దలుగా చేసుకుని పసుపు కుంకుమ రెండింటితో అద్ది పెట్టుకుని ఉప్పులో పెట్టడం అనేది. ఉప్పు అనేది మనకి అప్పుల బాధ నుంచి బయటపడేస్తుందని, నెగిటివ్ ఎనర్జీని అంతా లాక్కుంటుందని చాలా నమ్ముతాం. అందుకని ఎక్కువ కూడా అమ్మవారి పూజలు చేస్తున్నప్పుడు ఐశ్వర్య ఉప్పు దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటాము. ఉప్పుతో ఎక్కువ పరిహారాలు చేసుకుంటూ ఉంటాం కదా. మనము ఏదైనా ఎదుగుతున్నప్పుడు మన జీవితంలో మనం చూసి అవతల వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళ దిష్టి తగిలింది, వాళ్ళ కళ్ళు మన మీద పడ్డాయి, ఇలా సహజంగా ప్రతి మనిషి ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి వాటి నుంచి బయటపడటానికి ఉప్పు చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ నిమ్మకాయల బద్దల్ని అలా పసుపు కుంకుమతో మనం తయారు చేసుకున్న తర్వాత అద్ది పక్కన పెట్టుకున్న తర్వాత 2 ప్రమిదలు అయితే తీసుకొని పసుపు రాసుకొని చాలా కొంచెం ఉప్పు పడుతుంది మీరు తీసుకునే ప్రమిద సైజుని బట్టి. ఈ ఉప్పుని కల్లుప్పు అండి, ఇది రాళ్ళ ఉప్పు అంటాం కదా, ఆ ఉప్పుని పోసేసిన తర్వాత పసుపు కుంకుమ కూడా ఈ 2 నిమ్మకాయలకి కూడా అద్దింది ఇలా ఉప్పు పైన పెట్టి ఇది గడప దగ్గర పెట్టుకోవాలి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. సహజంగా మనం ఏదైనా పండగలప్పుడు కూడా ఏదైనా ఉప్పు దీపాన్ని గడప దగ్గర వెలిగించుకోవాలనుకున్నా కూడా ఇలా పెట్టుకోవచ్చు. అందులో అమావాస్య తిథి అనేది చాలా శక్తివంతంగా పరిహారాలు చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. అందులో ఈసారి ఆదివారం కలిసి రావటం మరి ఎప్పుడు వచ్చింది ఈ ఏప్రిల్లో అంటే మనకి ఏప్రిల్ 27వ తారీఖు ఆదివారంతో కూడిన అమావాస్య కాబట్టి రాత్రి 1:22 వరకు కూడా మనకి ఆదివారం అంతా కూడా అమావాస్య ఉంది. చాలా శక్తివంతమైన అమావాస్య కాబట్టి అందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు అందరూ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ ఖర్చు లేకుండా చేసుకోవచ్చు అనమాట, ఖర్చు లేని పరిహారాలు. అయితే ఈ ఉప్పుతో ఇలా పెట్టుకున్న పసుపు కుంకం పెట్టుకున్న నిమ్మకాయల్ని ఎక్కడ పెట్టాలంటే గడప బయట వైపు పెట్టాలన్నమాట. అంటే సింహద్వారానికి బయట వైపున పెట్టాలి. మరి ఆ గడపను కూడా తప్పనిసరిగా అలంకరణ చేసుకోవాలి. అంటే ఆ గడప దగ్గర కానీ ఆ గడప ముందు ముగ్గు వేసుకునే చోట కానీ ఇంట్లో కానీ ఇల్లు మాప్ పెట్టుకున్నప్పుడు కల్లు ఉప్పు వేసి నీళ్ళల్లో అట్లా మాప్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ గడపను కూడా శుభ్రంగా ముందుగానే తుడిచిపెట్టుకొని పసుపు రాసి అలంకరణ చేసి బియ్యపిండితో ముగ్గులు పెట్టి అలంకరణ చేసి అప్పుడు గడపకి బయట వైపున ఒక తమలపాకు మీద ఈ విధంగా ఉప్పు
పెట్టుకున్న ఈ ప్రమిదల్ని అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ దీపారాధన కూడా చేసి ధూపం వేసి అమ్మవారికి ద్వారలక్ష్మి కూడా నమస్కారం చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎవరైనా మన ఇంటికి వచ్చినా మన ఇంటి వైపు చూస్తున్నా ఆ దృష్టి అనేది ఎంతో అలంకరణగా ఉన్న ఈ గడప మీద, గడప దగ్గర పెట్టిన ఈ ఉప్పు మీద పడుతుంది. కాబట్టి వాళ్ళ చెడు దృష్టి ఏదైనా చెడు ఆలోచన ఉన్నా ఈ ఉప్పు లాక్కుంటుంది. ఇక మన గడప దాటి వాది ఇంట్లోకి రాదనమాట, వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ కూడా. కాబట్టి గడప దగ్గర అమావాస్య రోజు తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు ఉండాలి, గడపని అలంకరణ చేసి ఉండాలి. పండగ రోజుల్లో ఏ విధంగా అయితే గడపని ద్వారలక్ష్మి పూజ చేసుకుంటూ అలంకరణ చేస్తామో అదే విధంగా అమావాస్య కూడా ఈ విధంగా గడపకి అలంకరణ చేసి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇలా పెట్టుకోవడం వల్ల అవతల వారి చెడు దృష్టి కూడా మన గడప దాటి మన ఇంట్లోకి రాదనమాట. అందుకని తప్పనిసరిగా ఈ విధంగా అయితే చేసుకోండి. దీపం కూడా పెట్టండి, ధూపం కూడా చూపించండి, నమస్కారం చేసుకోండి. కుదిరితే ఒక బెల్లం ముక్క కూడా గడప దగ్గర పెట్టి నైవేద్యంగా తర్వాత అది ప్రసాదంగా తీసుకోవచ్చు, లేదంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో వేసేయచ్చు. ఇక అలాగే గుమ్మడికాయ అనేది చాలామంది ఉట్టిలాగా పెట్టి గుమ్మడికాయని ఇంటికి కట్టుకుంటూ ఉంటారు. ఇది ఎక్కువ మంది చేసుకునేది. అయితే అలా గుమ్మడికాయని తెచ్చుకుంటే కనుక మీరు పసుపు రాసి నిండుగా అలంకరణ చేయండి. ఏవైతే పరిహారాలు చేస్తున్నారో అవన్నీ ఎప్పుడు అలంకరణతో ఎందుకు ఉండాలి అని అంటే అవి అవతల వాళ్ళ దృష్టిని అంటే వాళ్ళ చూపుని ఆకర్షించే విధంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళలో ఏదైనా చెడు ఆలోచన ఉన్నా మన ఇంటి మీద కానీ మన మీద కానీ మన ఎదుగుదల మీద కానీ ఏదైనా వాళ్ళ ఆలోచన అనేది చెడుగా ఉంటే కనుక అది ఆ ఎనర్జీ అంతా కూడా నెగిటివ్ ఎనర్జీని ఇవి లాక్కుంటాయి. అందుకని ఇవి అన్నీ కూడా అమావాస్య రోజు చేసుకునే నరదిష్టి పోవడానికి చేసుకునే పరిహారాలుగా భావించి ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. గుమ్మడికాయని ఈ విధంగా తెచ్చుకున్నట్లయితే పసుపు రాసి స్వస్తిక్ మార్క్ పెట్టుకోవచ్చు, లేదంటే కనుక నిండుగా అన్ని వైపులా కూడా బొట్టులాగా పెట్టి అలంకరణ చేసుకోవచ్చు. ఇలా అలంకరణ చేసుకున్న గుమ్మడికాయ, ఇది బూడిద గుమ్మడికాయ అంటారు కదా, ఈ గుమ్మడికాయని ఉట్టిలాగా పెడతారు. ఇక్కడ నేను స్క్రీన్ మీద ఈ పిక్ కూడా వేసిన చూడండి. ఇలా అలంకరణ చేసుకొని పెట్టుకుంటారు ఉట్టిలాగా ఉన్నదాన్ని. అయితే కొన్ని అమ్మవారి దేవాలయాల్లో కానీ ఇలా ఉట్టితో తయారు చేసి ఉట్టిలో పెట్టేసి ఆల్రెడీ అమ్మవారి దగ్గర పెట్టి ఈ గుమ్మడికాయని పూజ చేసి అలంకరణ చేసి వాళ్ళే మనకి 300-400 తీసుకుని మనకి ఇలా ఇస్తూ ఉంటారు. అలా కూడా తెచ్చుకొని మీరు ఇంటికి తగిలించుకోవచ్చు, లేదంటే మీరే అలంకరణ చేసుకొని తప్పనిసరిగా అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు ఈ గుమ్మడికాయని ముందుగా అమ్మవారి దగ్గర పెట్టి ధూపం వేసి అప్పుడు మీరు ఈ గుమ్మడికాయని ఇంటికి కట్టుకోండి. ఒకవేళ మీరు ఉట్టిలో తెచ్చుకున్న ఈ విధంగా గుమ్మడికాయ తెచ్చుకోలేకపోతే ఇలా ఎండిన కొబ్బరికాయ కూడా మనకి ఇప్పుడు అమ్మేస్తున్నారండి బయట. ఇటువంటి ఒక కొబ్బరి బొండాన్ని ఒక ఎండిపోయిన కొబ్బరి బొండంలాగా ఉంటుందన్నమాట. ఇలాంటి దాన్ని తెచ్చుకొని నిండుగా అలంకరణ చేసుకోండి. అలంకరణ చేసుకొని పసుపు అనేది నిండుగా రాయండి. ఇవన్నీ కూడా అవతల వాళ్ళ దృష్టిని అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి. అందుకనే అంత నిండుగా అలంకరణ చేసుకోవాలి. ఈ విధంగా పసుపు రాసుకున్న దాన్ని నేను కొంచెం గంధం కూడా రాసుకున్నాను. గంధం కూడా మధ్యలో పెట్టి ఇక్కడ స్వస్తిక్ మార్క్ వేసుకుంటున్నాను. ఇంటికి శుభాన్ని కలగజేయాలి కాబట్టి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోవాలి. ఎటువంటి చెడు దృష్టి కూడా గడప దాటి ఇంట్లోకి రాకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా ఈజీగా చేసుకునే పరిహారాలండి. కొంతమంది ఇంట్లో మానసికంగా సమస్యలతో బాధపడుతూ ఉంటారు, అనారోగ్య సమస్యలు బాధపడుతూ ఉంటారు, తరచూ గొడవలు అవుతూ ఉంటాయి ఇంట్లో. అటువంటివన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ వల్ల అవుతూ ఉంటాయి. కాబట్టి అవన్నీ మనం పోగొట్టుకోవడం కోసం ఈ చిన్న పరిహారాలు. ఇలా మీరు స్వస్తిక్ మార్క్ పెట్టుకొని ఒకవేళ గుమ్మడికాయ కట్టుకున్న ఉట్టు ఉంటే కనుక మీరు గుమ్మడికాయ ప్లేస్లో ఈ కొబ్బరి బొండాన్ని కూడా ఆ ఉట్టిలో పెట్టి మీరు కట్టేసుకోవచ్చు. ఇది మళ్ళీ మీరు కొంతమంది ఇది ఎండిపోయిన కొబ్బరి బొండం కాబట్టి మీరు 3 నెలలు ఉంచుకుంటారు, కొంతమంది ఎవ్రీ మంత్ వచ్చే అమావాస్యకు కూడా మార్చుకుంటూ ఉంటారు. ఇలా తెచ్చుకొని కూడా ఇటువంటి కొబ్బరికాయని కూడా మీరు అక్కడ కట్టుకోవచ్చు అనమాట, ఉట్టి కట్టుకోవచ్చు. అలాగే మరొక పరిహారం వచ్చేసి ఈజీగా చేసుకోవచ్చు. కొబ్బరికాయలు అనేవి మనం పూజలకి ఇంట్లో కొట్టుకోవడానికి తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఇలా కొబ్బరికాయని తెచ్చుకోండి. ఇలా పూర్తిగా ఒలిచిన కొబ్బరికాయ కానీ లేదా కొంత పీచు సరిగా తీయరనమాట, అటువంటి కొబ్బరికాయలు కూడా అమ్ముతూ ఉంటారు, పీచు మొత్తం తీయకుండా. అలాంటి కొబ్బరికాయ కానీ తెచ్చుకొని పసుపు రాసి బొట్టు పెట్టి దీని మీద ఒక ముద్ద కర్పూరం పెట్టి ఈ ముద్ద కర్పూరం అనేది వెలిగించి మీరు ఇంటికి దిష్టి తీసి మొత్తం సింహద్వారం దగ్గర అమావాస్య గడియల్లో సాయంత్రం వేళ దగ్గర నుంచి రాత్రి లోపల ఇంటి సింహద్వారానికి దిష్టి తీసి అప్పుడు ఆ కొబ్బరికాయని తీసుకువెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో పగలకొట్టి మీరు అవి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఈ విధంగా కూడా మీరు ఈ హారత కర్పూరాన్ని సింహద్వారం దగ్గర చేయొచ్చు. అయితే ఇది ఇంట్లో అంతా కూడా ఈ హారతి చూపించవచ్చు. ఇంట్లో ఈ హారతి అంతా అన్ని గదులు తిప్పి ఆ తర్వాత సింహద్వారానికి బయట వైపుకి వచ్చి బయట వైపు ఇంటి మొత్తానికి కూడా దిష్టి తీసి ఆ తలుపు దగ్గర అప్పుడు ఇది ఆ కర్పూరం అంత ఇదైపోతుంది కదా, ఆ తర్వాత ఈ కొబ్బరికాయని కొట్టేసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ చెప్పల్ని పడేయాలి. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇక కలబందతో చేసుకునేది, కలబంద అనేది మనము ఆరోగ్యపరంగా లేదా జుట్టుకు కానీ ఇలా చాలా వాటికి యూస్ చేసుకుంటూ ఉంటారు కదా, అదే విధంగా అమావాస్య నరదిష్టి పోగొట్టుకోవడం కోసం కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనకి
ఇక్కడ ముందు వైపు ఏవైతే ఆ పసుపు ఆకుపచ్చ భాగం ఉందో అక్కడ మనకి శుక్రుడు బుధుడు ఉంటాడట. అలాగే వేర్ల భాగంలో వేర్లతో ఉన్న కలబంద తెచ్చుకోవాలి. వేర్ల భాగంలో మనకి రాహువు, కేతువు, శని ఉంటారట. ఇలా పంచగ్రహాలు అంటే 5 గ్రహాలు కూడా ఈ కలబందలో ఉంటాయి అంటారు. ఏదైనా ఇటువంటి గ్రహాల దోషాలతో బాధపడుతున్న వాళ్ళు కూడా కలబందని తెచ్చుకొని ఈ విధంగా అలంకరణ చేసి బొట్లు పెట్టి దీనికి ఒక తాడనేది కట్టి కూడా సింహద్వారానికి బయట వైపు కట్టుకోవాలి. ఇలా కట్టుకోవడం వల్ల కూడా మనకి ఎటువంటి దోషాలున్నా, జాతకాల్లో నవగ్రహాల పరంగా దోషాలున్నా అవన్నీ తొలగిపోయి అంతా మంచి చేకూరుతుందని నమ్ముతారు. ఇటువంటి పరిహారాలన్నీ కూడా అమావాస్య చేసుకుంటే చాలా మంచిది. అందులో ఏప్రిల్ 27వ తారీఖు ఆదివారంతో కూడా అమావాస్య కాబట్టి చాలా తప్పనిసరిగా ఇవి చేసుకుంటే కనుక చాలా మంచి జరుగుతుందండి. ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ నుంచి అతి సులువుగా కూడా బయటపడచ్చు. మరి ఇదండి ఈసారి ఆదివారంతో వచ్చిన అమావాస్య పరిహారాలు. మన ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చుతుంది అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.